మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామములో ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వాక్యంలో బలపడుతున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తున్నాను. అలాగనే ఈ యొక్క సమయంలో మనమంతా కూడా ఒక కుటుంబంగా కూడి ఆయన పాద సన్నిధిలో ఉండటానికి, ఆయన యొక్క కృపను పొందుకోవటానికి, కృపను బట్టి జీవించడానికి మనల్ని జీవింప చేస్తున్నటువంటి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము చదువుకొని అందులో ఉన్నటువంటి విషయాలను మనము నేర్చుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు అన్నీ కూడా తెలియచేస్తున్నప్పుడు మనం అవన్నీ కూడా తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి, అనుసరించడానికి మనమంతా కూడా సిద్ధపడదాం. ఈ సమయంలో మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18 వరకు ఉన్నటువంటి వచనాలలో ఉన్నటువంటి మాటలను చదువుకొని అవి మన యొక్క ఆత్మీయ మేల కొరకు మనకు అన్ని విషయాల్లో కూడా మనలను బలపరిచే విధముగా మనము ఆ యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలలో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి, అలాగనే నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, మూడవదిగా వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, అట్లాగనే మరి క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అంటూ దేవుని మరి ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. ప్రార్థన. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, ఉదయకాలమందు మీ మాటలను చదువుకున్నాం ప్రభు. అవి జాగ్రత్తగా ధ్యానం చేయటానికి మీ ఆత్మ సహాయాన్ని మాకు అందించండి ప్రభు. బిడ్డలు వింటున్నారు, వారికి కావలసినటువంటి మాటల్ని అందించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి మనం చూసినటువంటి చదివినటువంటి మాటలలో వాక్యం అనేటువంటి మాట ఏంటంటే అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి అనేది మొదటి మాట. వారికి విశ్వాసం లేదు, వారు అవిశ్వాసులు. ఆ అవిశ్వాసం ఒక దినాన భ్రష్టత్వానికి మరి దారితీస్తుంది. అలాంటి వారితో జోడుగా ఉండకుడి. జోడుగా అంటే కలిసి, జంటగా, ఇద్దరు కలిసి అనేటువంటి మాట. కలిసి లేదంటే జంటగా, ఇద్దరు కలిసి ఆ జోడు వారితో ఉండకూడదు. మరి అలాంటి వారితో ఉండకుండా మనం చూసుకోవాలి. రెండవదిగా నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. మనము నీతిమంతులైనటువంటి దేవుని బిడ్డలము. అలాంటిది నీతి లేనటువంటి, నీతి మాలినటువంటి వారితో ఏమి సాంగత్యము అనగా మరి సహవాసము, కలిసి ఉండుట, తోడ్పడుట, స్నేహబంధము అనే మాట మరి అక్కడ పలకబడుతుంది. కనుక వారితో మనకి సహవాసం అవసరం లేదు, కలిసి ఉండటము, తోడ్పడుట, వాళ్ళకి అనేక విషయాలలో తోడ్పడుట అనేది, అలాంటి స్నేహబంధము మనకు అవసరం లేదు. మూడవదిగా వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అని అంటాడు. కనుక మన వెలుగు సంబంధము, చీకటితో ఏమి పొత్తు, పొత్తు అంటే కలయిక, ఒప్పందము, స్నేహబంధము, కలిసి పనిచేయుట అనేది చీకటితో చేయకుండా చూసుకోండి. అలాగనే క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము అనే మాట మరి 4వ మాట. ఏంటి అంటే క్రీస్తు బిడలము మనము, బెలియాలుతో ఏమి సంబంధము. బెలియాలు అనే పదము బైబిల్లో బెలియాల్ అనేటువంటి మాట బెలియాలు నుండి వచ్చినటువంటి అర్థము
దీనికి ఏంటి తెలుగు టు తెలుగు అర్థం అంటే నీచుడు, దుష్టుడు, పనికి మాలిన వాడు, దేవునికి విరోధమైనటువంటి వ్యక్తి. దీన్ని మరి ఇంకా మనం చూసినప్పుడు ఈవిల్ పర్సన్, బైబిల్ భావం ప్రకారంగా బెలియాలు అనగా సాతాను స్వభావమున్న దుష్టునికి సూచనగా ఇది ఉపయోగిస్తారు. అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది? మనకు విశ్వాసులుగా మన పాలు పంపులు కలిగి ఉంటాం, అవిశ్వాసులతో మనకు పాలెక్కడిది? మన అలాంటి వాటితో పాలు పంపులు అనేది మనం పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు కదా. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అనంటే, మరి పొందిక అంటే సరితూగుట, వాళ్ళతో సరితూగటానికి. ఎవరితో అంటే విగ్రహారాధికులతో. వాళ్ళు అలాగున్నారు, నేను ఇలాగుంటాను అని వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా, తర్వాత మరి తగినటువంటి మరి విధముగా ఉండటానికి అనుకూలత, కలిసిపోవట అనేది జరుగుతూ ఉన్నది. ఇవి మరి దేవుని బిడ్డలుగా మనము చేయొచ్చా? చేయకూడదు కదా. అయితే ఎందుకు చేస్తున్నారు అనటానికి, మరి అలా చేయకుండా ఉండాలి అని సంఘాన్ని హెచ్చరిస్తూ, విశ్వాసులను హెచ్చరిస్తూ, మరి ఒకవేళ భక్తి జీవితము అని కొనసాగిస్తున్న వారిని కూడా వాక్యము హెచ్చరిస్తున్నటువంటి మాట. ఈ మాటలను బట్టి ఈరోజు మరి 6వ అధ్యాయం 14వ వచనంలో మాట ప్రకారంగా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అనే మాట మీద ఈరోజు మనము ఎవరితో మనము ఉండాలి, ఎవరితో ఉండకూడదు అనే మాట మనకి బైబిల్ నుంచి మనం నేర్చుకొని మనం సరి చేసుకోవటానికి, మొదటగా మనం ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, హూమ్ షుడ్ బీ, వీ షుడ్ బీ విత్, హూమ్ షుడ్ వీ అవాయిడ్ అనేది, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు అనేది బైబిల్ చెప్పేటువంటి మాటలో. దీనికి ఇంట్రడక్షన్గా మన జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేది సాంగత్యము, కంపెనీ లేదా ఫెలోషిప్ను బట్టి మన యొక్క జీవితం మీద ప్రభావితం చేస్తుంది. ఎవరితో తిరుగుతున్నామో మన ఆలోచనలు, మన మాటలు, మన విశ్వాసము, ప్రవర్తన, భవిష్యత్తు అన్నీ కూడా దాన్ని బట్టే మరి ప్రభావితము అవుతుంది. అందుకనే బైబిల్ మనకు సరైనటువంటి సాంగత్యం గురించి చాలా మరి స్పష్టంగా బోధించేటువంటి మాట ఏంటంటే, దేవునికి భయపడి వారితో, స్టే విత్ గాడ్ ఫియరింగ్ పీపుల్ అనే మాట మరి బైబిల్ చెప్తుంది. ఇక్కడ మరి భక్తుడైనటువంటి దావీదు అంటాడు, నేను భక్తులతోనే, దేవుని బిడ్డలతోనే నా యొక్క స్నేహము. కీర్తన 119వ కీర్తన 63వ చరణ ప్రకారంగా దేవుని ప్రేమించు వారితోనే మనము, దేవుని యొక్క భక్తులతోనే, దేవుని భయపడే వారితోనే మనం ఉండాలి అనేది అక్కడ కీర్తనలో. అలాగా దావీదు తన అనుభవంలో మరి అతను చెప్తున్నటువంటిది, దేవుని భక్తులతోనే నేను సాంగత్యం కలిగి ఉంటాను అన్నట్టుగా. దేవుని ప్రేమించేటువంటి వారితో, దేవుని భక్తులతో ఉన్నటువంటి వారు విశ్వాసం పెరుగుతుంది, ప్రార్థనా జీవితం బలపడుతుంది, పరిశుద్ధత అనేది మనకు రావటం అనేది జరుగుతుంది. కనుక మరి ఆ విషయంలో మనము మరి ఆలోచించేయాలి. గుడ్ స్పిరిచువల్ ఫ్రెండ్స్ మేక్ అవర్ ఫెయిత్ స్ట్రాంగర్ అన్నట్టుగా మనకు బలపడటానికి. రెండవదిగా చెడు సాంగత్యముకు ఎప్పుడు కూడా దూరంగా పెట్టాలి, దూరంగా ఉండాలి. అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. దీనికి 1 కొరింథీ పత్రిక మరి 15వ అధ్యాయం 33వ వచనంలో, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపివేస్తుంది, చెడు సహవాసం మంచి నడవడికను చెడగొట్టేదిగా ఉంటుంది. చెడు వారితో మనం తిరిగితే, కలిస్తే పాపము అలవాటు అవుతుంది, ఆత్మీయత తగ్గుతుంది, మనస్సు అనేది కఠినపరచబడి
మరి టోటల్గా దేవునికి దూరం కావటం. ఈ సాంగత్యము స్లోలీ మన జీవితాన్ని, మన జీవిత డైరెక్షన్ను మార్చివేస్తుంది. కనుక మనము ఈ యొక్క బ్యాడ్ కంపెనీ ఫెలోషిప్ని కరెక్ట్ చేసుకొని మనం గుడ్ క్యారెక్టర్గా మార్చుకోవటానికి దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. అలాగ ఉంటున్నామా, చేయగలుగుతున్నామా? మూడో మాట, జ్ఞానులతో మరి సహవాసము నడవాలి. వాక్ విత్ విష్ పీపుల్తో. సామెతల గ్రంథము 13:20 ప్రకారంగా జ్ఞానులతో మరి అనుసరించువారు జ్ఞాని అగును అనే మాట. విష్ పీపుల్ అనేది ఆడ చెప్పబడినట్టు మాట. వారు జ్ఞానులతో ఉన్నప్పుడు మనకు కూడా జ్ఞానము లభిస్తుంది, కలిగి ఉంటాం. మంచి సలహాలు ఇచ్చేటువంటిదిగా ఉంటుంది, దేవుని మార్గమును చూపించేటువంటిదిగా ఉంటుంది. తప్పుల నుండి కాపాడబడటానికి, బాగుపడటానికి జ్ఞానుల యొక్క సహవాసము, వారితో కూడా మనం నడవటం అనేది. ఇఫ్ యు వాక్ విత్ విష్ పీపుల్ యు బికమ్ విష్ అనేది. అలాంటి వారితో ఉన్నప్పుడు మన జ్ఞానము లభిస్తుంది. నాలుగవదిగా, అవిశ్వాసులతో ఆత్మీయ మరి పొత్తు పెట్టుకోకూడదు అనేది వాక్యం చెప్పేది మాట. డు నాట్ బీ స్పిరిచువలీ అన్ఈక్వల్ జాయింట్ అనే మాట. దీనికి 2 కొరింథీ పత్రిక 6:14 ప్రకారంగా అవిశ్వాసులతో మరి మనము అసమానమైనటువంటి కాడి కింద ఉండకూడదు అనేటువంటి మాట మనకు తెలియచేయబడుతుంది. ఇది అందరినీ ద్వేషించమని కాదు, కానీ ఆత్మీయంగా ప్రభావితం చేసేటువంటి బంధాలలో దేవునికి విరోధమైనటువంటి పొత్తులు మరి జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యము మనకు హెచ్చరిస్తుంది. దీని విషయంలో మరి మ్యారేజెస్ విషయంలో కానీ, డీప్ పార్ట్నర్షిప్స్ కానీ, సిన్ఫుల్ ఫ్రెండ్షిప్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా మరి చూపిస్తూ ఉంటుంది. దీని విషయంలో మనం జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం. డు నాట్ అలౌ అన్గాడ్లీ రిలేషన్షిప్ టు పుల్ యువర్ అవే ఫ్రమ్ గాడ్ అనే మాట మనకి మరి తెలియపరుస్తున్నటువంటి మాట. 5వదిగా, పరిశుద్ధుల యొక్క సహవాసములో ఉండాలి. హ్యావ్ ఫెలోషిప్ విత్ హోలీ పీపుల్. ఎబ్రీ పత్రిక 10:25 ప్రకారంగా మనమంతా కూడా పరిశుద్ధులతో మరి సమాజముగా కూడుటకు అలాగ కలిగి ఉండటానికి ఉన్నప్పుడు చర్చి ఫెలోషిప్ వల్ల ప్రోత్సాహము అనేది వస్తుంది, విశ్వాసం అనేది పెరుగుతుంది, ప్రార్థనా బలము అనేది వస్తుంది. మరి క్రిస్టియన్ ఫెలోషిప్ హెల్ప్స్ స్పిరిచువల్ గ్రోత్కి మనకి ఉపయోగపడుతుంది. మన ఆత్మీయంగా ఎదగటానికి అది మనకి ఉపయోగపడుతుంది. 6వదిగా, కోపిస్టులతో మరియు కలహకారులతో జాగ్రత్త. అవాయిడ్ యాంగ్రీ అండ్ మరి క్రూరల్ సమ్ పీపుల్ అని రాయబడింది. సామెతల గ్రంథము 22, 24, 25 వచనంలో కోపిస్టులతో మనము సహాయము మరి స్నేహము అనేది చేయకూడదు. అట్టి వారితో ఉంటే మనలో కూడా కోపం పెరుగుతుంది, శాంతి పోతుంది, పాపములో పడే ప్రమాదము ఉంటుంది. యాంగ్రీ కంపెనీ క్రియేట్స్ యాంగ్రీ బిహేవియర్ అనేది అవుతుంది అనేది వాక్యము మనకు చెప్పేటువంటి మాట. అలాగనే 7వ మాట, మరి యేసుతో సాంగత్యము అతి ముఖ్యము. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫెలోషిప్ ఈజ్ విత్ జీసస్ క్రైస్ట్ అనేది. అందుకు యేసు ప్రభు అంటాడు, మరి యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చూసినప్పుడు, లేక 5వ చదివినప్పుడు కొన్ని విషయాలు. ఈ 5వ వచనంలో, నేను నిజమైన ద్రాక్షవల్లి, మీరు తీగలై ఉన్నారు, నాతో అంటుకట్టపడితే ఆ సారము, ఆ స్వారూప్యము, ఆ ఫలము, ఆ విధంగా బలపడము, ఆ విధంగా ఎదగటము, వర్ధిల్లటము అనేది జరుగుతుంది. మనకు అత్యంత అవసరమైనటువంటిది యేసుతో డైలీ ఫెలోషిప్, ప్రార్థన, వాక్య ధ్యానము, పరిశుద్ధ జీవితము అనేది మనము కలిగినటువంటి వారికి ఉండాలి. స్టే కనెక్టెడ్ టు జీసస్ ఎవ్రీ డే
అనేది మన జీవితంలో ఉండాలి. మనుషుల సాంగత్యము తాత్కాలికము, కానీ క్రీస్తుతో సాంగత్యము నిత్య జీవానికి దారి తీస్తుంది. చివరిగా వచ్చిన తర్వాత మరి ఇంపార్టెంట్ స్పిరిచువల్ ట్రూత్స్ ఏంటంటే, మా దేవుణ్ణి భయపడు వారితో మనము ఎవరితో ఉండాలి అంటే, దేవునికి భయపడి వారితో, జ్ఞానులతో, ప్రార్థన చేసేటువంటి వారితో, పరిశుద్ధ జీవితం గల వారితో, విశ్వాసాన్ని పెంచేవారితో మరి మనము ఎప్పుడు కూడా సాంగత్యం చేయాలి. ఎవరితో సాంగత్యం చేయకూడదు అనంటే, దేవునిని దూరం చేసే వారితో, చెడు అలవాట్లు నేర్చేటువంటి వారితో, అపవిత్ర సాంగత్యముతో, కలహకారులతో, విశ్వాసాన్ని బలహీనపరిచేటువంటి వారితో ఎప్పుడు కూడా మనము దూరంగా ఉండాలి. సాంగత్యము మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. నీ సాంగత్యము నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది అనే విషయాన్ని తెలుసుకొని, ఎవరితో ఉంటావో చెప్పు, నీ భవిష్యత్తు ఎలాగుంటుందో చెప్తాను అన్నట్టుగా ఈరోజు మన వాక్యాన్ని విందాం. కనుక ఈ మాటలను బట్టి ఒకవేళ సరికాకపోతే సరి చేసుకోవటానికి దేవుని యొక్క ఆత్మ సహాయము ప్రతి బిడ్డ కలుగునుగాక. ప్రభు ప్రతి బిడ్డను కూడా వాక్యాన్ని బట్టి సరిచూసుకొని బాగుపడటానికి ప్రభు సహాయము వేళవేళలా అందించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, కృపలైనటువంటి మా దేవ, నీ పరిశుద్ధ నామంలో బిడ్డలు వాక్యం విన్నారు. ఈరోజు ఎవరితో మరి ఉండాలి, ఎవరితో ఉండకూడదు అన్న మాట మీద అనేక విషయాలు బయలుపరిచారు. బిడ్డలు విని బిడ్డలు తండ్రి ఆ విషయంలో బిడ్డలు జాగ్రత్త కలిగి ఉండటానికి, జాగ్రత్త కలిగి మేలు పొందే కృప దయచేయమని, ఇది నా ప్రభా దినములో మరి మీ యొక్క ఆపదలు ఉంచి బుద్ధిగంతాల వరకు ఈ మాటల్ని అందించమని, బిడ్డలు బాగుపడటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమందు దేవుని ప్రేమ, కృప, సమాధానం మాటలు వింటూ అనుసరిస్తున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.